చేర్చుకోవట్లేదు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేరుతా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలు కావడం ఖాయం. వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టబయలవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తా ఉన్నారు. వాళ్లకు వత్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పాలు కావడం ఖాయం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి టీఆర్ఎస్ నాయకుడు కూడా వాళ్ళ అవినీతి చిట్టా ఖచ్చితంగా బయటికి వస్తుంది, బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మిగతా నాయకులందరూ కూడా మేలుకొని ఆ జైలు పోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో, ప్రజా సంక్షేమం వైపు, ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు, ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.